ఎస్సీ వర్గీకరణకు సంబంధించి 2 ఆరోపణలు ప్రధానంగా ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి, ట్రెండ్ అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాదిగల కోసమేనా మందకృష్ణ మాదిగ గారి పోరాటం అనేటువంటిది క్వశ్చన్ మార్క్ అయితే, కేవలం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే బీజేపీ చేసేటువంటి కుట్ర. అందుకే ఆ బీజేపీ మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాదిగల గురించి మాట్లాడట్లేదు అని అంటున్నారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విషయంలో ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమం మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ కాంగ్రెస్ ఉన్నది, విజయభాస్కర్ రెడ్డి ప్రభుత్వం. కొంతకాలానికి చంద్రబాబు నాయుడు వచ్చారు. ఉద్యమం మొదలుపెట్టిన కొత్తలో మేము విస్తరించకముందే విజయభాస్కర్ రెడ్డి ప్రభుత్వం పోయింది. అప్పుడు మాకు సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేస్తా అన్నాడు, మేము ఆయనకు సాయం చేశాం, చేసిండు. చేసిన దాన్ని కాంగ్రెస్ వచ్చినాక రద్దు చేసిండ్రు. తిరిగి నిలబెట్టడం కోసం నేను ఉద్యమం చేస్తున్న రోజుల్లో రాజశేఖర్ గారు వర్గీకరణ చేస్తామని మాట ఇచ్చిండు. నేను ఆయనకు సపోర్ట్ చేశాను. అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు. తీర్మానం చేశారు, మేము సపోర్ట్ చేశాము. ఇప్పుడు మీరు చెప్పండి, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ 3 పార్టీలు అనుకుందాం. ముందు ఇవి రాజకీయ పార్టీలే కదా. అవును, ప్రజల ఆమోదం పొంతనే కదా అధికారంకి వచ్చింది, అంతే కదా. అవును, చంద్రబాబు నాయుడు గారు అధికారం ఉన్నప్పుడు చంద్రబాబు దగ్గర పోయి వర్గీకరణ చేయించడానికి ప్రయత్నం చేశా. ఆయన సాయం చేస్తానని చేసిండు, నేను ఆయనకు మద్దతు ఇచ్చాను. కాంగ్రెస్ వర్గీకరణ చేస్తామని మాట ఇచ్చింది, మా సహకారం తీసుకున్నది, నేను మద్దతు ఇచ్చా. కానీ మాకు న్యాయం జరగలేదు. మొన్న గౌరవ నరేంద్ర మోడీ గారు మీటింగ్కి వచ్చిండు, వర్గీకరణ చేపిస్తాం, మా కేంద్ర ప్రభుత్వం వర్గీకరణ సపోర్ట్గా అఫిడవిట్ ఇస్తుంది, న్యాయం పక్షాన్ని నిలబడతామని మాట ఇచ్చాడు. ప్రక్రియ అందుకు అనుగుణంగా నడిపించాడు, అఫిడవిట్ ఇచ్చాడు, అది జరిగింది, న్యాయం జరిగింది. ఇక అస్తిత్వం ఏంది నాకు అర్థమవుతలేదు. అంటే మేము కాంగ్రెస్కు మద్దతు ఇస్తే మంచిదేనా, మేము టీడీపీకి మద్దతు ఇస్తే మంచిదేనా, కేసీఆర్ గారు తెలంగాణ కోసం ఉద్యమం చేసినప్పుడు నేను టీఆర్ఎస్ మద్దతు ఇస్తే మంచిదేనా? మా జాతి భవిష్యత్తు కోసం ఎవరి దగ్గరికైనా పోయాం కదా. అవును, మేము పోంది ఎక్కడా, అందరి దగ్గర పోయాం. అందరి దగ్గర పోయినప్పుడు మొన్న బీజేపీ దగ్గర పోయినాం. ఈ 30 ఏళ్ళు అంటున్నావు కదా మీరు తమ్ముడు, 30 ఏళ్ళలో నేను ఎప్పటి నుంచి బీజేపీ దగ్గరికి వెళ్ళాను? ఈ మధ్య కాలంలోనే 1 ఇయర్. అంటే 29 సంవత్సరాలు ఎవరు నమ్ముకున్నా? మరి నేను పోరాటాలనే నమ్మారు. పోరాటాలు నమ్మి ఇప్పుడు కూడా పోరాటాన్ని నమ్ముకున్నాం. పోరాటం నమ్మకపోతే ఇప్పుడు ఎందుకు రోడ్డు మీదకి రావాల్సి వస్తుంది కదా. అయితే కొడతామంటే భయం, పెడతామంటే ఆశ అన్నట్టుగా అత్యంత పేద కుటుంబం నుంచి, పేద కుళ్ళ నుంచి వచ్చిన మేము ఎవరన్నా సాయం చేస్తా అంటే వాళ్ళకు మేము తోడుకుంటాం. కానీ నీకు అన్యాయం చేస్తా అంటే ఎవరన్నా తోడుంటారా? ఉండలేరు కదా. అట్లనే కాంగ్రెస్కైనా, టీడీపీకైనా, బీజేపీకైనా మాకు న్యాయం చేస్తామంటే మేము అండగున్న రోజులు ఉన్నాయి, మాకు న్యాయం చేయకపోతే ఎదుర్కొన్న రోజులు ఉన్నాయి. అంతే తప్ప మాకు ఏ పార్టీ అంటే మాకు నేనైనా ఒక రాజకీయ పార్టీ అయింది, నాకు ఏమైనా కండువా మారిందా? పోనీ ఏదన్నా పదవులు ఇస్తే ఏమైనా తీసుకున్నామా? లేదు కదా. అందువల్ల ఎవరో ఏదో మాట్లాడుతున్నాను కాదు, కానీ చరిత్ర ఏం చెప్తున్నది నువ్వే ముందు చెప్పావు కదా. 30 ఏళ్ళ చరిత్ర మీద విశ్లేషణ చేసి ఒక గొప్ప సందేశం పోయే విధంగా మాట్లాడగలుగుతాం. చరిత్ర అది.